ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం దేవుడి వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనములు. దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అతి ప్రాముఖ్యంగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, మరి శక్తి కలిగిన వాడు. ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడు అంటే మరుగు మాటలను మర్మములను బయలుపరుస్తాడు. అంధకారంలో ఉన్నటువంటి సంగతులను ఆయన నీకు విశదపరుస్తాడు. హల్లెలూయా. మరి దానియేలు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనమును బట్టి, కలభావమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ చెప్తున్న మాటలు ఆయన అంటున్నాడు, మన దేవుడు జ్ఞానము బలము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన అంధకారంలో ఉన్నటువంటి సంగతులను, మరి విశేషములను ఆయన మనకు విశదపరిచేవాడు, తెలియపరిచేవాడు. అంతేకాకుండా మన దృష్టికి మర్మముగాను మరి మరుగైనవిగా ఉన్నటువంటి సంగతులను దేవుడు మనకి బోధించేవాడు. ప్రాముఖ్యంగా దేవుడు ఎలాంటి వాడు అంటే జ్ఞానులకు ఆయన జ్ఞానాన్ని, వివేకులకు వివేకాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఎటువంటి స్థితిగతుల మధ్యలో నీవున్నా, ఏ ఒక్క డెస్టినీకి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో, కన్ఫ్యూజన్స్ మధ్యలో, పోరాటముల మధ్యలో నీ జీవితం ఏంటి అనేటటువంటి విధానంలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, వేదనతో నువ్వు ఉన్నట్లయితే, మరి దానియేలు దేవుని స్తుతించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలోని ఈ వాగ్దానమును, ప్రభు గుణాతిశయములను ఎత్తిపట్టి ప్రార్థించడానికి సిద్ధపడతావా? ఆయన జ్ఞానులకి జ్ఞానం బోధిస్తాడు, వివేకులకి వారు మరి ఎక్కువ వివేకవంతులు అగునట్లుగా ప్రభు వివేకాన్ని అనుగ్రహిస్తాడు, మర్మములను బోధిస్తాడు, మరుగైన విషయములను బయలుపరుస్తాడు. అంధకారంలో ఉన్న వాటిని, రహస్యంలో ఉన్న విషయములను నీవు మొరపెడుతుండగా, అడుగుతుండగా నీకు వాటిని బోధించే దేవుడు. కనుక నీవు కుడికి తిరగాలో, ఎడమకు తిరగాలో, ఎటూ తిరగక ముందుకే వెళ్ళిపోవాలో, నీవు ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో నిశ్చయంగా నువ్వు ప్రార్థిస్తుండగా, అతి ప్రాముఖ్యంగా ఈ వాగ్దానాన్ని నమ్మి ఈ రోజు నుంచి దీన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిన్ను గైడ్ చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొందరు ఆర్థిక సమస్యలతో ఉంటారు, కొందరు అనారోగ్యముతో ఉంటారు, బలహీనతలో ఉంటారు, ప్రార్థనా జీవితంలో పడిపోయి, ఆత్మీయ జీవితంలో పడిపోయి తిరిగి లేవనెత్తబడాలనే ఆశతో ఉంటారు. అయితే నీ దేవుడు ఎట్టివాడు అంటే ఆయన జ్ఞానము బలములు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభువుని అడుగు, నిశ్చయంగా నిన్ను సరి అయిన మార్గంలో నడిపించిపోతున్నాడు. నీకు ఒక దారిని, గురిని, గమ్యాన్ని దేవుడు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. దానిని నీకు ఆయన బయలుపరచిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే జ్ఞానులకు జ్ఞానం, వివేకులకి వివేకం. ఆయన అడుగుతున్న వారికి మర్మములను, మరుగు మాటలను ఆయన బయలుపరిచి మరి దేనిని రహస్యంలో ఉంచక సమస్తాన్ని నీకు బోధించిపోతున్నాడు. హల్లెలూయా. మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. శ్రేష్టమైన రీతిలో ప్రభువా, నీ గుణాతిశయములను తండ్రి ఈ దినం నువ్వు ఎట్టివాడవై ఏ కార్యాలు ప్రభా నిన్ను ఆశ్రయించిన ప్రజలకు చేయగలవో మరి ప్రభ శ్రేష్టమైన నీ వాక్కు చేత ప్రభ ఈ దినం మాతో నువ్వు మాట్లాడి ఉంటున్నావు. నిజమే తండ్రి, అంధకారంలో ఉన్న విషయములను, మరుగైన మాటలను ప్రభ, మరి రహస్యములను తండ్రి నిన్ను అడుగు వారికి, నీకు మొరపెట్టు వారికి నువ్వు బయలుపరిచే దేవుడు ప్రభ. నిశ్చయంగా నువ్వు జ్ఞానులకి జ్ఞానమును, వివేకులకి నాయన వివేకమును ప్రభ దయచేసే దేవుడు. అయ్యా, నువ్వు అంధకారంలోని సంగతులను బయలుపరచువాడు. అయ్యా, ఈ సమయంలో నీ బిడ్డలు తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితము కొరకు, నాయన కుటుంబ జీవితం కొరకు, బిడ్డల వివాహములు, చదువులు, వారి భవిష్యత్తు కొరకు అయ్యా వారు ఏ ఏ ఆలోచనలతో ఉంటున్నారో ప్రభా, మీ యొక్క తలంపులకి మా ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం ఉన్నది. మా ఆలోచనలు ప్రభా మాకు కొన్నిసార్లు నష్టాన్ని తీసుకురావచ్చు, కానీ అయ్యా నీ తలంపుల చేత ప్రభా నీ ప్రజలందరినీ నడిపించమని వేడుకుంటున్నాం. నీవిచ్చినటువంటి వాగ్దానం మేరకు
కొరకు అయ్యా వారిని ప్రభా మీరు గైడ్ చేయండి, వారి జీవితాల్లో లీడ్ చేయండి. ప్రార్థిస్తూ నిన్ను సమీపిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నీ గుణాతిశయములను ప్రభువా మరి తండ్రి అనుగ్రహించండి నాయన. నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఈ దినం నానా విధమైన అనారోగ్యములు, సమస్యలు, పోరాటములు, బలహీనతలతో ఉన్న వారికి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. ప్రతి చీకటి నుండి విడుదల, కోర్టు కేసులు, భూతగదాలు కొట్టివేయబడాలి ప్రభా. అయ్యా ఈ దినము నాయన తండ్రి వారి ప్రార్థన జీవితంలోని కట్టండి ప్రభా. నీవు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ఆశీర్వదించమని, గర్భఫలముల విషయమే తండ్రి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యం ఇప్పుడే జరుగును గాక. కనని గర్భములు యేసు నామములో ఉదయకాలమే తెరవబడాలి. సృజనాత్మకమైన నీ కార్యం ఇప్పుడే జరగాలి. నువ్వు బలమును ప్రభా అనుగ్రహించే దేవుడు. నీ ప్రజలను దర్శించండి, ఆరోగ్యమునివ్వండి, గర్భఫలమును అనుగ్రహించండి. వారిని సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతా ప్రభు వారికి దయచేయి. నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని, బ్లెస్ చేయమని అటు వారందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి, అనేకులకి షేర్ చేయండి. క్రొత్తగా మీలో ఎవరైనా ఈ వాగ్దానాన్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఆదివారం ఉదయకాలం 6:30కు మరి ఆదివారపు ఆరాధన మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రాం ప్రసారం అవుతూ ఉంది. ఈ ఆరాధనలో మీరు అందరూ కూడా పాల్గొనండి. మరి ప్రాముఖ్యంగా ప్రతి నెల 1వ తారీఖు ప్రత్యేక విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్టణం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే మన ఈ పరిచర్యలో జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు మందిర ఆవరణంలో జరగబోతూ ఉంది. ఈ యొక్క సభకు అనేక మంది ఇప్పటికే మరి ప్రజలు పాల్గొని దైవిక దీవెనలు పొందుతున్నారు. వారి ఆత్మీయ జీవితంలోనూ మరి గర్భఫల విషయమై, అనారోగ్య విషయమై, ఆర్థిక విషయాల్లో అద్భుతమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆ దినం మరి దైవజనులు తైలాభిషేకము చేసి హస్తనిక్షేపణ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలకు దేవుడు విడుదల అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మరి ఒక వీడియో ఎక్కడ చూస్తూ ఉన్నారో ఈ నెల జరగబోతున్నటువంటి తైలాభిషేక ప్రార్థనకు దైవజనులంగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.